రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల ఆహ్వానంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏలో చేరిక, పొత్తులపై చర్చలు జరపనున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల ఆహ్వానంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏలో చేరిక, పొత్తులపై చర్చలు కీలకంగా జరపనున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఏపీ రాజకీయాల్లో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి కూడా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి సంబంధించి అదే టీడీపీ పార్టీ ఎన్డీఏలోకి రాదు అనేటువంటి స్పెక్యులేషన్స్ జరుగుతున్నటువంటి క్రమంలో రేపు ఆయన్ని ఢిల్లీ రమ్మనమని చెప్పి పిలుపు రావడంతో కూడా ఈ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ఉన్నట్టుగా కూడా ఈరోజు ఆయన్ని రేపటికి రమ్మని చెప్పి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ రోజు ఉదయం కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చర్చించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏలో చేరిక, అదేవిధంగా కూడా అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించిన అంశాల మీద చర్చ జరిగింది. తర్వాత ఈవినింగ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఆయన ఈ ఢిల్లీ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఢిల్లీలో ఉన్నారు. ఈ ముఖ్యంగా కూడా సీట్ల సర్దుబాటు, అదేవిధంగా కూడా అసలు ఎన్డీఏ కూటమిలో టీడీపీని జాయిన్ చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏమిటి, ఒకవేళ టీడీపీతో జర్నీ చేస్తే వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కూడా టీడీపీ లేకుండా ఉంటే పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు పోగలుగుతుంది అనే తదితర అంశాల మీద కూడా కూలంకషంగా కూడా ఢిల్లీలో చర్చలు జరిగిన అనంతరం చంద్రబాబు నాయుడిని ఢిల్లీ రమ్మనమని నాయకులు పిలిచినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రేపు చర్చ జరిగిన తర్వాత కంపల్సరీగా కూడా ఆయన కూటమిలో ఉండేటువంటి అవకాశం అయితే, ఎన్డీఏల కూటమిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందని మనకి వస్తున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. రైట్ రవికృష్ణ, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.